కాబట్టి అండి 13వ వచనంలో చూస్తుంటే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందని చెప్పుకున్న వారులారా అనే ఉందండి. ఇక్కడ లాభం సంపాదించాలంటండి. ఇక్కడ లాభం వస్తుందో నష్టం వస్తుందో, అసలు సంవత్సరం ఉంటారా? మరి లాభం సంపాదించారో నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి, ఏ పట్టణానికి వెళ్తారో తెలియదు, ఉంటారో లేదో తెలియదు, లాభం వస్తుందో లేదో తెలియదండి. కానండి వారి స్వార్థం కోసము మరి వారి కడిపేవారి దేవుడని, నా ప్రాణమా తినుము తాగుము అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడిందని చెప్పినప్పుడు వెర్రివాడా అని దేవుడు అందుకే అన్నాడు. కాబట్టి అండి మరి ఇక్కడ మనం చూస్తుంటే ఫలము గురించి అనేది ఇక్కడ 13వ వచనాల్లో కనబడుతుంది. 13వ వచనంలో ఇక్కడ ఏముందంటే, మనం ఏం చేయాలంటే, మా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం, ప్రభావం కలిగిన నామమును కొనియాడుచున్నాం. మా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చూడండి ఇక్కడ ఏమి ఎదుగుతున్నారో, లాభం ఎదుగుతుంటే మనం ఎవరికి చెల్లించవలసినవి వారికి చెల్లించాలని ఆయన చెప్పాడు కదండి. మరి ఆయన మహిమ నిమిత్తం మనము సృజించబడిన మనము మొదట మనకు విధి ఏమిటి? మన కడుపు కోసమే చూసుకోవడమా? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు కదా, ఆయన నిమిత్తం మనం ఉండాలి కదా. చూడండి ఇక్కడ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఆయన చెప్తుంటుంటే, ఇక్కడ వారి సొంత మరి లాభము కోసం వాళ్ళు చూస్తున్నారు. దేవుడికి ఫలము గురించి చూస్తున్నారు. ఇక్కడ దేవుడికి ఫలము, ఇక్కడ సొంత ఫలము గురించి అండి. ఇక్కడ మరి మనం చూస్తున్న 13వ వచనంలో, అంజూరపు చెట్టు దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరికినేమో అని మరి ఇక్కడ చూస్తున్నాడు. ఏమైనా దొరికినేమని దాని చుట్టూ చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదండి. ఆకులు తప్ప ఏమీ కనబడలేదండి. ఇక్కడ ఏమీ దొరకలేదు, ఫలం ఏమీ లేదు అక్కడ.